సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. తగ్గేదేలే లాస్ట్ టైం చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అలాంటి మంచి కాన్సెప్ట్ తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. ఏమనుకున్నావే బలగం రాజు, బలం చూసావుగా? బలం రాత్రి చూపించంటే పొగులు చూపించే ఏం లాభం? పొగులు చూపించేది రాత్రి చూపించేది ఏంది? బలం రాజు అంటే ఏందనుకున్నావు? కొండలు పిండి చేస్తా. ఇంట్లో ఉంటే పిండిని మెత్తగా చేయవు కానీ కొండల్ని పిండి చేస్తా అంట. చెప్పు, అందరూ చెప్పు. మొగుడంటే రెస్పెక్ట్ లేదు నీకు? భయంలో ఇస్తుంది. దేనికి లేస్తుంది భయము? కొడతావేమో అని. నక్లీస్ లిప్పి లాంగ్ చైన్ లిప్పి అన్నప్పుడు అట్లాంటి భయం లేదు కదా, ఇప్పుడు భయమా? అవును. సరసానికి పోదామా? సరసం అంటావు కానీ అటు పోయినాక నీరసం వచ్చి అనుకుంటావు. నీతో సరసం మాట్లాడతారు. ఏంది భర్త భారత దృష్టిలో భర్త ఓ మెట్టు పైన ఉండాలి. ఏదో మెట్లు నా కాళ్ళకు 4 మెట్లు ఉన్నాయి. ఏదో మెట్టు మీద కూర్చోబెడతావు. నేను అంటున్నది నీ మెట్లు కాదే, మనము అందరికంటే పై స్థాయిలో ఉండే, అది మెట్టు అంటే పైన ఉండాలంటున్నా. ఏమండి బాగా అర్థం చేసుకునే తెలుసా? ఏం చేసుకోలే? ఎప్పుడు మంచాలు సరసాలు కాదండి, మరి భార్య బాధ కూడా అర్థం చేసుకునేది ఉండాలి. ఏముంటదబ్బా భార్య బాధలు? నెల వస్తే కరెంటు బిల్లు వచ్చా, డిసి బిల్లు వచ్చా, పిల్లలకి డైపర్లు వచ్చా. ఇంతకంటే భర్త ఎవరు దొరుకుతాడు నీకు? నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదండి. ఏముంది? ఏం తిన్నావు రాత్రి? కడుపులో బాగుందా? కాదండి, ఒకరికొకరు అర్థం చేసుకునేదే భార్య భర్త అంటారు. నీళ్ళకి ఎప్పుడు మంచము పరుపులు అనేది కాదండి. ఇట్లాంటి మంది చెప్పు, 10 మందిలో మరే పోతుంది. మంచాలు అందరూ తెలిసిండేదే, నువ్వు పబ్లిక్ లో చెప్పాలా? మరి అదే నువ్వు లోపల ఏం చేసేది లేదు కానీ బయట ఏం చేసేది కానీ మళ్ళీ సరసాలు అంటున్నావు. 10 మందిలో చెప్పాల్సి విషయాలు కాదు మంచాల విషయాలు. ఇక 10 మందికి తెలిసిండేదే కదా. లోపల ఏం చేసేది లేదు, బయట ఏం చేసేది. రే ధూమ్ ధామ్ పార్టీ బిల్లు ఎంత రా? 50,000? మరి ఇప్పుడు ఫోన్ చేయాలా? మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, మన కూతురు ఫోన్ చేస్తా. అరే మామా ఏడున్నారా? రే కొద్ది పైసలు అవసరం అన్నారా? లేరా మామ, చిన్న దావత్ ఇచ్చినా ఆ బిల్లు 50,000 అయింది. అవురా మామ, ఎక్కడున్నావా? నన్ను రమ్మంటావా? రైట్ వచ్చే రైట్ డాన్. హలో బాలయ్య గారు, ఎక్కడున్నారు? మన హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగారు కదా. అలాగే సార్ వచ్చేస్తున్నా బ్రదర్. అన్నా ఏం లేదే, అబ్బా నిన్ను కలిస్తే అప్పా తిరిపిన సంతోషంగా ఉంది. అన్నా ఏం లేదు, చిన్న దావత్ ఇచ్చినా అన్నా. మా పోరాడు 3వ తరగతి పాస్ అయినన్నా. అవును, 3వ తరగతి పాస్ అయితే 50,000 ఖర్చు పెట్టావు. అవునా? ఏది నా ఏదో 5,000 10,000 50,000 బిల్ చేసినా నాన్న. ఇప్పుడు డబ్బులు కట్టాలనా మరే పోతుంది. రే నీ ఇంటికి వస్తా, నీ పెళ్ళాన్ని అడుగుతా అంటున్నా వాడు. నా పెళ్ళాన్ని మాత్రం అడగకని చెప్పొచ్చా నాన్న. ఇప్పుడు విషయం ఏంటంటే 50,000 నీకు కావాలంటే కదా.
చాలా మందిని ఆదుకున్నాను. అన్న. నువ్వు ప్రియమిత్రుడివి. అబ్బా. నీకు 50,000 కదా. ఆయ్. రైట్. అన్న. ఒకసారి చూస్తే అకౌంట్ లో ఎంత ఉన్నాయో. నాన్న ఫోన్ పేకి ఇనిపోతాను వాడు క్యాష్ కావాలంట. క్యాషే ఇస్తాను. ఎందుకు ఓకే. టెన్షన్ తీసుకుంటావు? అబ్బా టెన్షన్ ఎందుకు దండగా? వాళ్ళు తాగే టైంకి నాకు అయిపోయింది. నా చెమట కారిపోతున్నా టెన్షన్ అన్నా. కొడతారు నావి. ఓకే గానీ అన్న అమౌంట్ అయితే ఉంది. ఆ, మా మా. భార్య అకౌంట్ లో నా అకౌంట్ లో కాదు. ఏంది నువ్వు? ఏం కాదులే, అన్ని మన చేతులు ఉన్నాయి. ఓకేనా నేను వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. అన్న సరే గాని అన్న. మరి 50,000 తగ్గాక మరి ఏం తీసుకొస్తావు? ఏముంది నేను లేనా? తమ్ముడు ప్యాకెటే కదా. మరేం పెట్టమంటావు? కొంప తీసి ఏమన్నా నా పెన్లాం దగ్గర ఉన్న నగలేమన్నా అడతావేమో. నగలా? అబ్బా అబ్బా, బంగారం అంటే మా అన్నా, ఆయనకి చాలా ఇష్టం. అన్నా తెచ్చేమంటావు? తెచ్చాయి. నా మధ్యాహ్నం మంచం చూడు రాదే. సరే గాని ఇంకో ఛాన్స్ ఇస్తాను. అన్న బంగారం కాకపోయినా అన్న ఆ 50,000 తగ్గాక అన్న ఏం తెచ్చినా పర్వాలేదు. అన్నా దీని వేడికి దిగిపోతుంది. నా పిల్లని పెడతా అన్నా. ఏమన్నా? వద్దులేను నీకు ఏదైనా ఎక్కువ వస్తుంది. నేను పెట్టను లేనా అన్నా. బంగారు తెస్తా, నా భారత తీసుకొని వస్తాను. రెడీ. కరెక్ట్గా 50,000 తగ్గాక ఉండాలి. ఓకేనా అన్నా. ఆ, నా బాలు గారు భార్య చెప్పండి. చాలా తిప్పులు పడి తీసుకొచ్చానన్నా. ఏమైంది? బంగారం అన్నా. బంగారమేనా రోల్డ్ గోల్డా? అన్నా ఆ, నా పిల్లం బంగారే. ఆహా. ఇది కానీ బంగారే అన్నావు ఓకే. అన్నా. ఏది? అదిగన్నా అబ్బా ఎంత ఉంటది వెయిట్ ఇది? అన్నా మా అత్తలు చేపించినప్పుడు నా 85,000 దాకా ఉందా? 45,000. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటి? రేట్ బాగా పెరిగింది ఒకటి. అన్నా బంగారమే. వాసన చూస్తే చెప్తావు నువ్వు. సరేగానా ఫేమస్ ఇక్కడ హనుమాన్ జంక్షన్ లో. అన్నా సరేగాని వాచ్ బాగుందండి. లేదన్నా. ఏనా చైన్ ఇచ్చా 50,000కి ఇంకా మళ్ళీ చైన్ వాచ్ అంటావు అన్నా. ఇచ్చావు గానీ సరే గాని ఈ విషయం మీ ఆవిడ తెలుసా? అన్నా మన ఇంటామంట లేదన్నా చెప్పేది దానికి. అలాగే చెప్తారులే. సరే 50,000 డబ్బులు ఇచ్చాను. పంపించా, మా కుర్రాన్ని పంపించా, తీసుకొని వస్తాడు. బాలయ్య బాబు గారు అన్నా ఓకే తీసుకొచ్చాను. అన్నా. ఇవ్వండి బంగారం ఇవ్వండి. డబ్బులనా ఇస్తాను. మరి నమ్మకమే జీవితం. నమ్మకం ఉంది కదా అందుకే బంగారు పెట్టుకున్నావు నువ్వు. పెద్ద నమ్మకం సరే గానీ అన్నా. నీకు 50,000 ఇస్తాను. అన్నా ఈ బంగారం మర్చిపో. ఏది వారం కల్లా వస్తాను మళ్ళా. కన్ఫర్మా? అన్నా వస్తానా. ఇలాంటి బంగారం చాలా బంగారం ఉంది అన్నా. మా ఆవిడ దగ్గర. నా భార్య చెప్పుకొని లేచిన నా వారం కల్లా వస్తా. అది శ్రీరాములు పుట్టింటి ఇవ్వాలంటుంది నాది. శ్రీరామనవమి ఉంది కదా. పుట్టింటి ఇవ్వాలన్నా. దాని నగలు తీసుకొచ్చాను. శ్రీరామనవమి మా దగ్గర అయితే 1 month చేస్తారు. మరి మీ దగ్గర ఎలా చేస్తారు? అన్నా పండగ వేసుకొని పోయిస్తాను. అట్లా అత్తోళ్ళ ఇంటివి ఇట్లా వస్తుందన్నా. కన్ఫర్మ్ శ్రీరామనవమి తీసుకెళ్ళి. అనో మా అత్తోళ్ళు అబ్బా. ఓకే అన్నా మర్చిపో. ఈ బంగారం నాది ఈ రోజు నుంచి. అన్నా ఏందనో వారం తర్వాత వస్తానా. వారం తర్వాత నీది అన్నా. కానీ ఇప్పుడు నీదేలేనా డబ్బులు ఇచ్చావా? నీదేలేనా? ఓకే డబ్బులు తీసుకో. అన్నా మంచిదన్నా. లెక్క పెట్టుకో. అన్నా ఉంటాయన్నా. మీరు చాలా మంచోళ్ళు. ఆవిడ చూస్తే పొంగిపోద్ది నాకు నైట్ కావమ్మా. ఏం బాలయ్య గారు మళ్ళీ వస్తారు? అనో చిన్న డౌట్ అన్నా. చెప్పు. బాలయ్య అని పిలిచేది ఓకే. నా భార్య ఒక్కటే. మొత్తం నన్ను ఊరంతా బలగంరాజు అంటారన్నా. ఈ విషయం మీకు ఎలా తెలుసు? అబ్బా బాలంగరాజే బాలయ్య గారు అప్పుడప్పుడు నేను గల్లీలో తిరిగేటప్పుడు మీ ఆవిడ పిలిచేది కదా ప్రేమతో. ఏమిటి పిలిచేది నువ్వు? బాలయ్య అని. నన్ను పిలిచేదన్నా. నీకెలా తెలుస్తుంది? నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని కదా. యాడికి? నా భార్య దగ్గరికి. నీ భార్య కంటే మీ ఇంటి ఆపోజిట్ లో ఇలాగే ఒక బంగారం కుదో పెట్టారు నా దగ్గర. మొత్తం ఉన్న బంగారంతో మీ ఇంట్లో ఉంది కదన్నా. మరి మంచిదన్నా. మరి ఏంటనుకున్నావు? మరి ఈశ్వర్ అంటే ఉంగరాలు ఈశ్వర్. అబ్బా బంగారం డార్లింగ్ మంచి గిరాకీ తగిలింది ఈరోజు. ఇంచుమించు దగ్గర 50,000 ఇచ్చాం. 2 తులాలు ఉంటది. తీసుకొస్తాను. మంచిగా శ్రీరామనవమికి మీ ఊరు వేసుకొని వెళ్ళు. ఓకేనా? రైట్ పట్టుకొస్తాను.
ఏడున్నాడేమో గానీ నా మెడంతా బోసిపోతుంది. ఏడున్నాడో ఏమో, నా బంగారు ఏడు తీసుకొని పెట్టిండో ఏమో. అదిగా వచ్చా తగలబడే. ఏయ్ ఏంటి రెడీనావా? అమ్మత్తల్లో మా ఎత్తల్లూరికే మా అమ్మోళ్ళూరికే? మా అమ్మోళ్ళూరికి పోతే ఇట్లా రెడీ అవుతావు నువ్వు, మీ అమ్మోళ్ళూరు ఇట్లా రెడీ అవుతావు బాగా. మా అమ్మోళ్ళు ఊరు పోతున్నా కాబట్టి నువ్వు కుళ్ళు పడి నా బంగారు తాకట్టు పెట్టొచ్చినావు కదా, నా బంగారు తాకట్టు పెట్టొచ్చినావు కదా. తాకెట్టు పెట్టాడు ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఊరి పోతా అంటే అట్లా చూస్తానంటే ఇచ్చిన. దానికంత బంగారు, ఎందుకంటే బంగారు ఏముంది? నువ్వేగా నా బంగారా, నువ్వేగా నా బంగారా. బంగారం చెప్పన చెప్పు బంగారం చెప్పన చెప్పు. బంగారు గింగారు అంటే మంచు ఖర్చు బంధు. మంచు ఖర్చు బంధు దానికి దీనికే సంబంధమే. ఖర్చు నా బంగారు అడిగితే ఫ్రెండ్కి ఇచ్చాడు. ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను. ఏడుకు ఏడుకు అడదాం మనంతే పోతే ఇప్పిస్తాను, నువ్వేం టెన్షన్ తీసుకో. ఏడవకే, నువ్వేగా నా బంగారు, నువ్వేగా నా బంగారు. నీ బంగారు మా ఫ్రెండ్ అడితే అలా చూసిస్తానంటే ఇచ్చొచ్చా. నేను తీసుకొస్తాగా, ఏం టెన్షన్ తీసుకోకు. బంగారు కదా, ఓకే. బుజ్జి బంగారు, బుజ్జి బంగారు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, ఏం చేస్తుంది ఏటో. ఒక్కసారి వీడియో కాల్ మాట్లాడతా. ఏ పనులు ఏముందో ఏటో, ఇది ఫోన్లు ఇచ్చేయట్లేదు, వీడియో కాల్. అబ్బా హాయ్ డార్లింగ్, హాయ్ డార్లింగ్. ఎలా ఉన్నారు మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య? ఏమే ఎందుకు వచ్చినావు? దాటిపోతుంది నీ బంగారు. మనోడికి ఇచ్చాలే కావాలంటే. నా మిస్సెస్ ఓ రొప్ప రామానయ్య ఆ చైన్ ఏదో ఇచ్చేస్తే నీ డబ్బులు ఇచ్చేస్తా. డబ్బులు తెచ్చావా? కొట్టి కొట్టి పెట్టింది. ఏమైందమ్మా, ఏ ఏడుస్తున్నావు? నీకు తెలీదా? ఏమనుకో, ఇచ్చాలి అడిగితే. ఇచ్చావా? అంటే మీ భార్య అలా వెళ్ళొస్తానంటే ఇచ్చాంగా. అలా చెప్పాడా నీకు? అలా చెప్పాడా? మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు? థర్డ్ క్లాస్ కి మీ ఆయన మొత్తం అంతా గల్లీ గల్లీ వాళ్ళంతా పిలిచి 50,000 అక్కడ, 50,000 అక్కడ మొత్తం పోయించాడు. ఏం లేదే, మన ముడ్డోడు ఉన్నాడు కదా, వాడు పాస్ అయినాడని చిన్న దావత్ ఇచ్చిన. బాలయ్య గారు, ఊర్లో జనాలంతా మిమ్మల్ని చూసి భయపడతారు, మీరేంటి మీ ఆమెను చూసి భయపడుతున్నారు? నేనేదో భయపడుకున్నాను. అట్లేం లేదండి, ఏదో నాకు భయంగా అనిపిస్తుంది మీ కంట్లో. ఎవరితో? వాళ్ళ ఆవిడ కదా. సరే గానీ డబ్బులు తెచ్చావా? ఆ డబ్బులు కూడా నీ దగ్గర తీసుకున్నాడా? ఎంత? 50,000. దొంగ సచ్చిన మాయోడా అని మా ఇంట్లో పుట్టినింట్లో నుంచి 50,000 కట్నం తీసుకొని వచ్చి బంగారు తీసుకొని వస్తే అన్ని ముండమోస్తున్నాడు దొంగ సచ్చినోడు. ఏంది ఇంకా ఎక్కిస్తున్నాడు నా పిల్లలకి. ఏ మామూలు దౌత్రం పెట్టి తెచ్చుకున్నామట్టుగా. డబ్బులు ఊరికిలే రావు. బంగారు తెచ్చి యాడి పోతావే? పుట్టింటికి. దేనికి? శ్రీరామనవమి వచ్చింది, వచ్చిండ్రంట. శ్రీరామనవమి వస్తే చాలు మొత్తం ఒంట నిండా దిగేసుకొని పోతుంది. ఇంతకన్నా బంగారు ఎలా ఉంటుందా సాకారు? సరే గానీ ఇప్పుడు డబ్బులు అయితే తెచ్చావా? మరి ఇప్పుడైతే బంగారం ఇప్పుడు దగ్గరలో లేదు. రూల్ గా చెప్పాలని మా ఆవిడ వేసుకెళ్ళింది. అదే బ్యాంక్ లో పెట్టాను. బ్యాంక్ లాకర్ లో ఉంది. ఆవిడకి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆవిడ వేసుకోపోయిందంట. నువ్వు ఎవరు పెట్టినావా నువ్వు బంగారు? అరే బంగారం పెట్టుకున్నాక ఎక్కడైనా పెట్టుకుంటాం. ఆవిడ వేసుకెళ్ళి బంగారు ఏం చెప్పాలి? బ్యాంక్ లాకర్ లో పెట్టా, జాగ్రత్తగా ఉంటదని. చూడలే దాంట్లో బంగారు ఏడుంది? వాళ్ళ భార్యను చూసినావా? బంగారు చూసినావా నువ్వు? నేను చూడలే, నువ్వు చూసినావా?
చూసిన కాబట్టి నేను అడుగుతున్నా. యో, ఏది యో? ఏమైంది? నా బంగారు, నా భార్య బంగారు ఏం మీ భార్య వేసుకుందంటనే? ఏయ్, మా ఆవిడ దగ్గర బోల్డ్ అంత బంగారం ఉందయ్యా. యో, నా గుర్తుపడుతుంది. పుట్టింటోళ్ళు తెచ్చినది నాకు ఉందియా. అలా కాదమ్మా, చేయి పట్టుకున్నాడు ప్రతి ఒక్కటి నా మొగడంటే అవుతుందా? మనుషులు ఉంటారు, బంగారం లాంటి బంగారాలు బోల్డ్ ఉంటాయి. అట్లా కాదండి, అది మా ఆవిడ బంగారు నా గుర్తుపడుతుంది. బంగారు ఈ బంగారు కాదు, మైసూర్ నుంచి తెప్పించుకున్న బంగారు మా అందుకే పుట్టింటి ఆడుతుందా? అరే దొంగ సచ్చినోడా అని పుట్టింటి పోలేడా, మా అక్క చెల్లెంట్లు వచ్చిండ్రంట నీ పోవాలి. ఇంత బంగారానికి ఆ బంగారం ఏం చేస్తున్నా? నిలువెత్తులు బంగారం అయ్యా. పుట్టింటోళ్ళు తెచ్చిన బంగారు మా పుట్టింటోళ్ళకి వేసుకొని పోవాలి. నీ లెక్క ఇచ్చేద్దాము, మా బంగారు ఇచ్చే. తీసుకురండి డబ్బులు ఫస్ట్. ఇస్తాంలే. ఎందుకంటే మళ్ళీ అది నేను తీసుకొని చాలా దూరంలో ఉంది, తీసుకొని రావాలి. ఏంది అది? 50,000. ఇదా? 50,000 ఎక్కడ ఉంది? 2 నెలల కూటేలే. 200. నువ్వు కానీ తాగేవా? 20,000 తక్కువ ఉంది. నేను బంగారం అయినా డబ్బైనా జస్ట్ వాసన వైట్ తో చెప్పేస్తా. పట్టుకో. మళ్ళీ పంపి మన జల్ది నా బంగారు ఏం టెన్షన్ పడకు. బంగారు తెప్పికపోతే నీ కట్టు మంచం బంధు. యో, ఆ బంగారు తిప్పివా, నీకు రుణపడి ఉంటానయ్యా. చూస్తానయ్యా, డబ్బులు తక్కువనే కదా, మొత్తం డబ్బులు సెట్ చేసుకో. నేను ఈలో పెళ్లి నేను తీసుకొచ్చేస్తా బంగారం. అలాగే. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? ఇప్పుడు 20,000 తక్కువ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఫస్ట్ బంగారు తీసురా, నల్ల చూసుకుంటా నేను. సరే గానీ బంగారాన్ని జాగ్రత్తగా పెట్టానులే, కంగారు పడద్దు. వెళ్ళరా చిన్న మాట. మా ఆవిడి పండగ శ్రీరామనవమి కదా, పండగ అని చెప్పి వేసుకెళ్ళింది. అయ్యా నీకు ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు, అది మ్యాటరు. మరి ఏం చేద్దాం చెప్పు? ఎవరికైనా ఆవిడే కదా. అబ్బా, నా ఆవిడ వేరే, నీ ఆవిడ వేరే. మా ఆవిడ మీ ఆవిడ ఎట్లయితుంది? అబ్బా, మా ఆవిడ మీ ఆవిడ అవ్వదు, అది కాదు మ్యాటరు. తెచ్చి పెట్టండి ప్లీజ్. ఓకే, నేను తెచ్చి పెడతాను. ఆ బంగారం నువ్వు మర్చిపోయినా నేను చేస్తా, మీ ఆవిడ మర్చిపోయేటట్టు కూడా నేను చేస్తా. ఓకే, దాని గురించి ఇంక మర్చిపో. ఆ బంగారం నాది. ఓకేనా? ఆడల ముందర కాదు, 2 నిమిషాలు చెప్పు. మరి ఎటు పోతున్నావు? రారా అయ్యా, బరే పోతున్నావు ముందుకే. ఆడి పోలేరే, నువ్వు ఎక్కడ మంచిదాన్ని అడుగుతున్నా గానీ బంగారు దానికి పోతున్నావు. నేను బంగారం తెచ్చేస్తాను, వెళ్ళి జాగ్రత్త. డబ్బులు మాత్రం సెట్ చేసి 50,000. ఓకేనా? ఓ మీరు కొట్లోడా. అయ్యా మొగుడంటే లెక్కలేదు నీకా? సేట్ పోయిండు కదా, బంగారు దేనికి పోయిండా? ఎటు పోయిండు? ముందు పోయి మాట్లాడిండ్రు కదా సేట్. నువ్వు ఇల్లంపి ఇప్పుడు బంగారుకి దేనికి పోయినాడే, టెన్షన్ తీసుకోకు. సేట్ రమ్మను. బంగారు దానికి పోయాడు, నువ్వేం కరబడాకు. నేను ఊరు పోవాలి ఇప్పుడు. బంగారుకి బంగారు వేస్తే బాగుంటది. వస్తాది 2 గంటలకు బస్సు ఉంది ఇప్పుడు నాకు. బల్లారు పోవాలా నేను, బల్లారికి. గంట సేపుకి వస్తానన్నాడు, నువ్వేం మాట్లాడకు. రెడీనా? మళ్ళీ నాకు బంగారండి. నీ బంగారు అబ్బా, ఇట్లేం లేదు కానీ బంగారు అంటే నాయనా, పెళ్ళేళ్ళొద్దు, పెళ్ళాలొద్దు, సంసారమే వద్దు తండ్రి. మొక్కల నాయనా, ప్రపంచం ముందు వాళ్ళంటే మీ ఇలాంటి వాళ్ళని చేసుకోవాల్సిందేగా. ఏగగా తప్పదు, భరించగా తప్పదు. దయచేసి పెళ్ళాలని పెళ్ళాల్లాగా చూడండి, బంగారులాగా చూడండి. దయచేసి గుర్తించండి. ఇలాగే చూస్తూ ఉండండి ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షో. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.